వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. ప్రభుత్వ కళాశాలలో మెరుగైన ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించేందుకు ప్రిన్సిపల్స్, అధ్యాపకులు కృషి చేయాలని సూచించిన నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి. ఐఎంఏ ఉమెన్ వింగ్ ఆధ్వర్యంలో ఇంటర్ కళాశాల విద్యార్థులకు హెల్త్ అవేర్నెస్ అండ్ క్విజ్ కాంపిటీషన్. ఫేక్ కాల్స్, వాయిస్ మెసేజ్లతో మోసపోవద్దని సూచించిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. అట్టహాసంగా ప్రారంభమైన 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ జనవరి నెల 5వ తేదీ విజయవాడలో నిర్వహించనున్న 5వ శంఖారావాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన విహెచ్పి నాయకులు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నంద్యాల విద్యుత్ శాఖ ఎస్సీ సుధాకర్ కుమార్, ఈఈ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ఏడీలు, ఏఈలు, జేఈలు, లైన్మెన్లు సిబ్బంది కలిసి విద్యుత్ శాఖ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రజల్లో విద్యుత్ పొదుపుపై అవగాహన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఈఈ మాట్లాడుతూ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ నుండి ప్రజల్లో విద్యుత్ పొదుపు గురించిన వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించే సమయంలో స్టార్ రేటింగ్ ఉన్న వాటిని వాడడం వల్ల విద్యుత్ వినియోగంలో కొంత ఆదా అవుతుందని తెలిపారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇవాళ మేము ఇక్కడి నుంచి మన పవర్ హౌస్ కాంపౌండ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ చేపట్టినాము. ఈ ర్యాలీలో దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రజలకు కొంతవరకు కలిగించాలని చెప్పేసి ఇది పెట్టాము. ఇది వారం రోజులుగా సాగేటువంటి ఒక వారోత్సవము. ఇందులో భాగంగా మేము కొన్ని కాలేజెస్లో, స్కూల్స్లో కూడా ఎలక్యూషన్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లు అవి కూడా పెట్టాము. వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లు అవి కూడా జరుగుతాయి. తర్వాత ఒక కాలేజీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా పెట్టి ఆ కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఈ ఇంధన పొదుపు గురించి కొంత మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇట్లా ఒక వారం రోజులు మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఆ ప్రోగ్రాంలోనే ఈరోజు ర్యాలీ జరుపుకుంటున్నాము. రాబోయే తరాలకు మనకు సహజ వనరులు అంటే బొగ్గు కానీ వాటర్ రిసోర్సెస్ మీద ఆధారపడి ఉన్నాము. ఈ సహజ వనరులు తరిగిపోతున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే తరాలకు విద్యుత్ కొరత అనేది లేకుండా ఉత్పత్తి అయిన విద్యుత్తులో మనము ఏ విధంగా పొదుపుకో వాడాలి అనే ఒక భావన ప్రజల్లో కలగచేయాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని మీద మనకు తెలుసు, ఈ ఎనర్జీ కన్జర్వేషన్ అంటే మనకు ఉత్పత్తి అయ్యే ఈ జనరేషన్ పవర్లో ఏ విధంగా పొదుపు చేయాలా ఉండే వనరులలో అనేది, మన గృహ పరికరాలు ఏ విధంగా మనం వాడే అప్లయన్సెస్ సంబంధించి ఏ విధంగా పొదుపు చేయాలా అని డిఫరెంట్ చిన్న చిట్కాల ద్వారా మనం దీన్ని అందుకోవచ్చు. ఆ ఉదాహరణకు ఈ విధంగా మన జనరల్గా వాడే లైట్లు, ఐరన్ బాక్సులు, ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్స్, గీజర్స్, ఏసీలు ద్వారా ఇంట్లో ఏ విధంగా పొదుపు చేయాలని డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ ప్రజల్లోకి తెలియజేయాలనే భాగంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. రానున్న ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించేందుకు అన్ని చర్యలను ఆయా కళాశాలలో చేపట్టడం జరిగిందని, అందుకు కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు కృషి చేయాలని నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సునీత పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకు తగిన శ్రద్ధ వహించి ప్రోత్సహించాలని కోరారు. సో మార్చిలో జరగబోయేటువంటి పబ్లిక్ పరీక్షలకి సంబంధించి ప్రభుత్వ కళాశాలలు ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సో ఈ యొక్క దానిలో భాగంగా ప్రతి కళాశాలలో కూడా
క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ దాని యొక్క ఉత్తీర్ణత శాతాన్ని తీసుకొని ఆ యొక్క కళాశాలలో ప్రతి కళాశాలలో కూడా విద్యార్థులను కేటగిరీ వైజ్గా విభజించి సో వెనుకబడినటువంటి విద్యార్థుల పైన ప్రత్యేక తరగతులు ప్రత్యేక శ్రద్ధ వహించేటట్టుగా కేర్ టేకర్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి కళాశాలలో కూడా సో గ్రూపులుగా విభజించి ఆ యొక్క స్లో లెర్నర్స్ పైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అదేవిధంగానే బోర్డు వారే ఈసారి ప్రత్యేకంగా ఈ యొక్క స్లో లెర్నర్స్ కోసము ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ కూడా అందించడం జరిగింది. ఈ యొక్క స్టడీ మెటీరియల్ ప్రతి కళాశాలలో కూడా ఆ యొక్క విద్యార్థులకి అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క స్టడీ అవర్స్ని ప్రత్యేకంగా మనకు 3 to 5 వరకు కూడా ఇక వెనుకబడినటువంటి విద్యార్థుల కోసము నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సంవత్సరం ప్రత్యేకంగా కమిషనర్ గారి చొరవతో ప్రత్యేకంగా ప్రతి కళాశాలలో కూడా ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు వీలుగా అందరూ కూడా ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు అందరూ కూడా ప్రత్యేక కృషి చేస్తున్నారు. తప్పకుండా ఈ విద్యా సంవత్సరము మెరుగైన ఫలితాలు ప్రభుత్వ కళాశాలలు తీసుకొస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగానే సో ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో జరిగేటువంటి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క మీడియా ద్వారా. సో మీ పిల్లలు కరెక్ట్ గా ఈ యొక్క 2 నెలలే కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క విద్యార్థులు కళాశాలకు వెళ్ళేలాగా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సో ఈ యొక్క ఎగ్జామ్స్ టైంకి ముందు సో కొంతమంది పనులకు వెళ్తుంటారు కాబట్టి అటువంటి వాటిని ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం మీరు వారిని వెళ్ళనీయకుండా కేవలం కళాశాలకు మాత్రమే వెళ్ళి పంపించే విధంగా మీరు చొరవ చూసినట్లయితే మీ యొక్క పిల్లలు ఇంటర్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. పై చదువులు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. నంద్యాల రామకృష్ణ పిజి కళాశాల కాన్ఫరెన్స్ హాల్ నందు ఐఎంఏ ఉమెన్ వింగ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు డాక్టర్ కల్పన, డాక్టర్ నర్మదా, డాక్టర్ అనుష హేమంత్, డాక్టర్ సరిత, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రావు, కార్యదర్శి డాక్టర్ ఫనిల్, ట్రెజరర్ డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి, పాస్టర్ స్టేట్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, రాష్ట్ర ఐఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ లక్ష్మీ సౌజన్య, ఐఎంఏ వైద్యులు, ఇంటర్ కళాశాల విద్యార్థులకు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా క్విజ్ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎంఏ చేపడుతున్న కార్యక్రమాలు అలాగే ఉమెన్ వింగ్ ద్వారా చేపడుతున్న అవగాహన, సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. గిఫ్ట్లు ఇచ్చినట్టు మనం చూసుకోవాలి. ఇందాక మేడం మాట్లాడుతూ ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం. మేము కూడా ఆ ప్రోగ్రామ్స్ ని ఎంకరేజ్ చేయడానికి కళాశాల తరఫున కూడా కృషి చేస్తాము. ఈరోజు ఇందరు డాక్టర్లందరూ కలిసి ఇక్కడికి వచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది బాగా బిజీ టైం, ఇంపార్టెంట్ టైం. ఈ టైంలో అక్కడ హాస్పిటల్ దగ్గర పేషెంట్స్ అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళని కాదని మీకోసం ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే చాలా గొప్ప విషయం, గొప్ప మనస్సును కూడా మీరు భావించారు. ఈరోజు చాలా చాలా మంచి రోజుగా భావించాలి. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఓన్లీ గర్ల్స్ని టీమ్స్గా పెట్టి మీరు పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం, మీరు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం కోసం, మీరు మీ మీద నమ్మకాన్ని కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని మీరు గమనిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా కొన్ని అమ్మాయిల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఆపిల్ పండు ఎందుకు పైకి వేసినా కిందనే పడుతుంది అని ప్రశ్నించుకున్నాడు న్యూటన్. సముద్రంలో నీళ్లు ఎందుకు నీలంగా కనబడుతున్నాయి, చేతిలో పట్టుకుంటే రంగు లేదే అని సివి రామన్ అనుకున్నాడు. 2 వస్తువులను ఒకటేసారి వేస్తే 2 ఎంత బరువున్నా కూడా ఒకేసారి దిగుతాయి అని అనుకున్నాడు. పెండులం ఊగుతూ ఉంటే ఎంత దూరం పోయినా ఒకటే టైంకు సెంటర్కి వస్తాయి అని కనుక్కున్నాడు గెలీలియో. నీళ్లలో మునిగితే నా బరువు తగ్గుతుంది ఎందుకు అని అనుకున్నాడు ఆర్కిమిడిస్. జగదీష్ చంద్ర బోస్, ఆర్యభట్ట
చరకుడు, సుశ్రుతుడు అందరూ కూడా ప్రశ్న ప్రశ్న ప్రశ్న. మీరు కూడా అంతే, ప్రశ్నించుకోండి. ప్రతిదీ ప్రశ్నిస్తే సమాధానం కోసం మీ మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఈ ప్రశ్న గురించి చెబుతూ ఈ కార్యక్రమం చాలా వినూత్నమైంది, వైవిధ్యమైంది, విలక్షణమైంది. మీరు ఈ కార్యక్రమాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ గెలిచిన క్వశ్చన్స్ కాకుండా నేను చెప్పలేకపోయిన క్వశ్చన్స్ కి ఎందుకు నేను సమాధానం చెప్పలేకపోయినానని మీకు మీరు ప్రశ్నించుకుంటే సమాధానం వచ్చేస్తుంది. నేను డాక్టర్ కల్పన, గైనకాలజిస్ట్ ని ఆర్ఆర్ హాస్పిటల్ నంద్యాల నందు వర్క్ చేస్తున్నాను. నేను నంద్యాలలోని ఐఎంఏలో ఒక భాగమైన మహిళా డాక్టర్ల విభాగానికి ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఈరోజు మా మహిళా డాక్టర్ల విభాగం ఇక్కడ ఈ రామకృష్ణ పీజీ కాలేజ్ లో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మేము కండక్ట్ చేశాము. ఇది ఒక క్విజ్ ప్రోగ్రామ్ గా కండక్ట్ చేశాము. దీని ఉద్దేశం ఏంటి అంటే హెల్త్ అవేర్నెస్ ఇవ్వడము. హెల్త్ అవేర్నెస్ కూర్చొని చెప్పే కంటే కూడా కొంచెం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి, పిల్లలంతా కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు బాగా యాక్టివ్ గా నేర్చుకుంటారు అనే ఉద్దేశం కొద్దీ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేశాం. ఒక 6 టీమ్స్ ఫ్రమ్ ఎస్విఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత ఆర్జిఎం ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్ ఆఫ్ శాంతరం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, రామకృష్ణ డిగ్రీ కాలేజ్, నేషనల్ కాలేజ్, రావుస్ కాలేజ్, టీమ్స్ అన్ని కూడా ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేశాయి. నేను మా టీం మెంబర్స్ అందరము ఈరోజు ఒక 4 రౌండ్స్ రూపంలో వీళ్ళందరికీ వివిధ క్వశ్చన్స్ వేస్తూ, వీళ్ళకి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ఎంజాయ్ చేశాము. వాళ్ళు కూడా దీని నుంచి నేర్చుకున్నారని అనుకుంటున్నాము. మా ఉద్దేశం ఈ ఏజ్ లో ఉండే ఆడపిల్లలు వాళ్ళకి కావాల్సినవి తెలుసుకొని కొంచెం నేర్చుకొని వాళ్ళు రేపు వెళ్ళి ఫ్యామిలీ స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్ ఏమో అని మేము అనుకున్నాము. ఐ థింక్ అవర్ పర్పస్ ఇస్ సర్వ్డ్. సో ఉమెన్ డాక్టర్స్ వింగ్ నంద్యాల తరపున లాస్ట్ 1.5 year గా చాలా ప్రోగ్రామ్స్ చేశాము. ర్యాలీస్, హెచ్ఐవి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, చెట్లు నాటడము, అలా చాలా చేశాము. సర్వైకల్ క్యాన్సర్ ర్యాలీ వాక్ చాలా మందితో చేశాము. ఇప్పుడు వచ్చేసి కొంచెం వినూత్నంగా చేద్దాము. ప్లస్ ప్రతి ఇంట్లో ఇప్పుడు యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, వాళ్ళకి అవేర్నెస్ తెస్తే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు కూడా కన్వే చేస్తారు. ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి అన్నట్టు ఈ ఐడియాతో స్టార్ట్ చేశాం. ఇది WDW విమెన్స్ డాక్టర్ వింగ్ గ్రూప్ తరఫున మా టీం ద్వారా ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని చేయడం జరుగుతుంది. చెట్లు నాటడం, సర్వైకల్ క్యాన్సర్ అంటే కామనెస్ట్ క్యాన్సర్, అందరు లేడీస్ లో ముఖ్యంగా వచ్చే క్యాన్సర్ కి ఎట్లా మనం టెస్ట్లు చేయాలి, ఎట్లా వ్యాక్సిన్ తీసుకోవాలి, దాని గురించి తెలియజేయడము. ఈ హెల్త్ క్విజ్ ద్వారా యూత్ కి, ఎస్పెషల్లీ పిల్లలకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడవాళ్ళు వచ్చేవి అవి వాళ్ళ ఇంట్లో పోయి చెప్పగలగాలి అని మెయిన్ మా ఉద్దేశం. అది ఆ మెసేజ్ తో పంపిస్తున్నాం. ఫేక్ కాల్స్, వాయిస్ మెసేజ్లను నమ్మి మోసపోవద్దని, మున్సిపాలిటీ ద్వారా పొందే సేవలకు నేరుగా కార్యాలయంలో లేదా మున్సిపల్ పేమెంట్ గేట్వే ద్వారా చెల్లించాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఓ వ్యాపారస్తుడు మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ మాట్లాడుతున్నట్లుగా వచ్చిన ఫేక్ కాల్కు స్పందించి ఆన్లైన్లో గూగుల్ పే ద్వారా ట్రేడ్ లైసెన్స్ కొరకు పేమెంట్ చెల్లించి మోసపోయిన సంఘటనను కమిషనర్ తెలియజేశారు. కార్యాలయం నుండి ఎటువంటి కాల్స్, మెసేజ్లు రావని, ఇటువంటి వాటితో జాగ్రత్త వహించాలని సూచించారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఏ సెక్రటరీ అనేది. మన పట్టణంలో ఇప్పుడే ఒక బిజినెస్ మ్యాన్ నా దగ్గరికి రావడం జరిగింది. మరి మున్సిపల్ కమిషనర్ గారి పేరుతోటి ఎవరో ఆయనకు ఫోన్ చేసి, ఇట్లా మీరు ట్రేడ్ లైసెన్స్ ఏదో చెల్లించాల్సింది ఉంది, ఈ బకాయి మీరు వెంటనే చెల్లించకపోతే మీ మీద చర్యలు తీసుకుంటాము, ఫలానా ఫోన్ నెంబర్కు మీరు గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించండి అని చెప్పడము. మరి ఆయన ఏదో వేరే పనుల్లో బిజీగా ఉండి ఆయన ఇమీడియట్గా కమిషనర్ స్వయంగా ఫోన్ చేశాడు అని చెప్పేసి ఆ డబ్బు చెల్లించినట్టు, చెల్లించిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా కొంత మీరు చెల్లించాలని చెప్పేసి అతన్ని అడిగినట్టుగా అతను ఇప్పుడే మా కార్యాలయానికి వచ్చి ఆ విషయం తెలియపరచడం జరిగింది. మరి అది మా కార్యాలయం నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ, ఎటువంటి ఈ రకంగా వాయిస్ మెయిల్స్ కానీ అట్లాంటివి ఎప్పుడు కూడా రావు. దయచేసి మీకు ఏదైనా మున్సిపాలిటీకి చెల్లించాల్సింది ఉంటే మీరు డైరెక్ట్గా గేట్వే ద్వారా, పేమెంట్ గేట్వే ద్వారా మీరు మున్సిపాలిటీకి డైరెక్ట్గా ఆన్లైన్లో చెల్లించవచ్చు. లేదంటే పురపాలక సంఘ కార్యాలయంలో కానీ, లేదంటే ఈ చెల్లింపు పడిన సెక్రటేరియట్లో ఎక్కడైనా కానీ మీరు డబ్బు చెల్లించిన ఎడల మీ ట్రాన్సాక్షన్ అనేది జాగ్రత్తగా భద్రంగా ఉంటుంది. మరి
అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ ను రెస్పాండ్ అయ్యి ఇట్లా డబ్బు చెల్లించి పురపాలక సంఘం పేరుతోటి వచ్చే కాల్స్ ను నమ్మి డబ్బు చెల్లించి మోసపోవద్దని నంద్యాల ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా మరి పట్టణ ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏమిటంటే, మన పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి మరి మీ అందరి సహకారం అవసరం. మీరు సక్రమంగా సకాలంలో పన్నులు, నీటి పన్నులు, ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్, అదేవిధంగా డిఎన్ఓ ట్రేడ్ లైసెన్సులు అన్నీ కూడా సకాలంలో మరి మీ సేవా కేంద్రాల ద్వారా కానీ, ఈ సేవా కేంద్రాల ద్వారా కానీ, లేదంటే డైరెక్ట్గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ చెల్లించండి. మీ నగరాభివృద్ధికి సహకరించండి. థ్యాంక్ యూ. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో నేటి నుండి 3 రోజుల పాటుగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ ఆధ్వర్యంలో పీడి మార్గరేటమ్మ నిర్వహణలో 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థి అల్యూమిని చైర్మన్ హరినాథ్ హాజరే ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నందు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. 14 అంశాలలో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని ప్రిన్సిపల్ తెలిపారు. All the participants from different colleges, please. నంద్యాల పట్టణంలో ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఆధ్వర్యంలో 27వ ఇంటర్ కాలేజియేట్ పాలిటెక్నిక్ కాలేజియేట్ రీజనల్ మీట్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నందుకు ప్రిన్సిపల్ గారిని, అలాగే వారి అధ్యాపక బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం అన్నది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం అయినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి కార్యక్రమాలు నిర్వహించడం, అందులోనూ 14 ఈవెంట్స్లో బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈవెంట్స్ నిర్వహించడం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని అయినప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రిన్సిపల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే 12 టీముల దాకా ఈ కార్యక్రమంలో హాజరు కావడానికి ముందుకు రావడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా, అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో నంద్యాల మున్ముందు కూడా క్రీడలకి మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకునే క్రీడాకారులను తయారు చేయడానికి ఇలాంటి కార్యక్రమాల ద్వారా దోహదపడుతుందని చెప్పేసి భావిస్తూ, భవిష్యత్తులో ఇది నంద్యాల జిల్లా అంతా కూడా క్రీడా హబ్గా మారాలి అని చెప్పేసి నేను క్రీడా భారతి తరఫున నేను కోరుకుంటున్నా. మన నంద్యాల కర్నూలు జిల్లాలో, అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్ మీట్ అనేది జరుగుతుంది. ఇది ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ అండి. ఇక్కడ మన దగ్గర 12 కాలేజీల నుంచి ఇక్కడికి అందరూ విద్యార్థులు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ 14 రకాల స్పోర్ట్స్ జరుగుతాయి. దానికి తగిన అరేంజ్మెంట్స్ అందరికీ చేశాము. ఇక్కడ మనకు పిల్లలకు కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చాము. ఇక్కడే వస్తువులతో కూడిన భోజనాలతో కూడినవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అన్ని కూడా మనం ఈ స్పోర్ట్స్ అన్నిటిని కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఎప్పటిలాగానే మన నంద్యాల కర్నూలు జిల్లాల్లో ప్రతిష్టాత్మకమైన నంద్యాల కాలేజీకి మనకి ఎప్పుడు కూడా ఇక్కడే జరగడం జరుగుతుంది. ఈసారి కూడా యథావిధిగా ఇక్కడ జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ అన్నిటిని కూడా నిష్పక్షపాతంగా చక్కటి స్పోర్టివ్ దీంతో కండక్ట్ చేయాలని అనుకున్నాము. దానికి తగినట్లుగా వచ్చిన వాళ్ళందరినీ కూడా అలా జరిగే విధంగా సహకరించమని కూడా అభ్యర్థించడం జరిగింది. దీనికి విచ్చేసి దీన్ని ప్రారంభించిన రామకృష్ణారెడ్డి గారికి, మన హరినాథ్ గారికి, ఇవన్నీ అరేంజ్ చేసిన మన పీడి గారికి కూడా మనం అభినందనలు తెలియజేయాలా. దీనిలో ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా ఇంత క్రితం లాగానే, ఇంత ముందు లాగానే ఖచ్చితంగా మంచిగా నిర్వర్తించగలుగుతామని చెప్పేసి
నిష్పక్షపాతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరినీ కూడా సంతోషపరిచి సంతోషంగా ఈ వేడుకలు నిర్వహించగలుగుతామని చెప్పేసి మీకు మనవిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మన నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో 12 కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ స్పోర్ట్స్ కి. నన్ను గెస్ట్ గా పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మా పీఈటీ మేడం గారు చిన్న కోరిక కోరారు, ఒక టేబుల్ టెన్నిస్ కావాలని. ఖచ్చితంగా నేను అది టేబుల్ టెన్నిస్ ఒక షాట్ లో పంపించాలని పంపిస్తాను. మా అల్యూమినీ తరఫున నేను అల్యూమినీ సెక్రటరీగా ఉన్నాను. ఖచ్చితంగా నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పంపించేస్తాను. దేవాలయాల అర్చకుల రక్షణ బాధ్యతలను విహెచ్పి చేపట్టిందని, దేవాదాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో లేని దేవాలయాలలో ఉన్న అర్చకులకు, పురోహితులకు జీతాలను, ఆలయ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం చేపట్టాలని, పలు సమస్యలను పరిష్కరించేందుకు గాను జనవరి నెల 5వ తేదీ విజయవాడలో నిర్వహించనున్న హైందవ శంఖారావాన్ని విజయవంతం చేసేందుకు నేడు నంద్యాలలో విహెచ్పి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అర్చకులు, పురోహితులు, మఠ మందిరాల పెద్దలు పాల్గొన్నారు. హైందవ శంఖారావం కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను వారు చర్చించారు. మళ్ళొక సమావేశం అందరూ ఉన్నారు. ఇప్పుడే 3 నెలల ఒక నెలకు ఒకసారి 3 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇలాంటి సమావేశం పెట్టుకుందాం. పరిస్థితి కార్యాలయం ఇప్పుడు ఖాళీగా ఉంటుంది, సమావేశాలు ఏదో రోజు పెట్టుకుందాం. శ్రీ శివశంకర్ గారు తీసుకుని 12:30కి కార్యక్రమం సమస్య పరిష్కారానికి అనే ఉద్దేశంతో చాలా మంది వచ్చింటారు. నిజమే కదా? వ్యవహారం అది, ఇంటి వ్యవహారం. హిందుత్వం బాగుంటేనే దేవాలయం బాగుంటుంది, అర్చకులు బాగుంటారు. అప్పుడు అర్చకులు కానీ ఒక సంఘటితంగా ఉంటేనే సమస్య పరిష్కారం దొరుకుతుంది. అర్చకుల పరిష్కారం కోసం ఎంతో చూసుకుంటుంది, అర్చక మండలి చూసుకుంటుంది. ఇది మన బాధ్యతనే కదా. అదే ధార్మిక మండలి దేవాలయం వచ్చేసింది కాబట్టి చెప్పండి, దేవాలయం మనం పెడతాము. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అర్చక, పురోహిత, మఠ మందిరాల నిర్వాహక పెద్దల సమావేశం ఏర్పాటు చేయగల ముఖ్య కారణం ఏమంటే, ప్రస్తుతం హిందూ సమాజం దేవాలయ కేంద్రంగా, శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. ఆ దేవాలయాన్ని కాపాడుకునే బాధ్యత, ఆ దేవాలయాన్ని రక్షించుకునే పూజారిని, అర్చకులను కాపాడే బాధ్యత విశ్వ హిందూ పరిషత్ తీసుకొని, ప్రస్తుతం ప్రభుత్వ విధానాలు లేకపోతే రాజకీయ ప్రమేయంలో ఈ దేవాలయాలకు, దేవాలయ వ్యవస్థలకు, అర్చక పురోహితులకు అన్యాయాలు జరుగుతున్నాయి. జీతాలు ఎండోమెంట్ లో ఉన్న వారికి జీతాలు ఇస్తున్నారు, కానీ ఎండోమెంట్ లో లేని వారికి జీతం ఇవ్వడం లేదనే ఒక కోణంలో వస్తుంది. ఈ రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా దేవాలయ వ్యవస్థ మన హిందూ సమాజం చేతులకు తీసుకురావాలని ధార్మిక మండలిలో తీసుకొని మన హిందూ జీవన విధాన, హిందూ పద్ధతులకు అనుగుణంగా దేవాలయ వ్యవస్థ తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన 5వ తారీఖు జనవరి 5వ తారీఖు విజయవాడ కేంద్రంగా జరిగే హైందవ శంఖారావ సభకు, దాంట్లో అర్చకుల వారి బాధ్యతను గుర్తు చేస్తూ, సమాజాన్ని ప్రభావితం చేసే అర్చకుల బాధ్యతను గుర్తు చేస్తూ, వారి ద్వారా హిందూ సమాజాన్ని ప్రభావితం చేసి ఆ 5వ తారీఖు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికే ఇక్కడ మనం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో భాగంగానే అర్చకుల సమస్యలు కూడా విశ్వ హిందూ పరిషత్ చేపట్టబోతుంది రాబోయే కాలంలో. కాబట్టి మనమందరం కలిసి మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, మన దేవాలయాలు కాపాడుకుందాం. మన అర్చకత్వం చేసే వారికి సపోర్ట్ గా విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు అందుబాటులో ఉండి దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేస్తుంది అని అందరి ముందు చెప్తున్నాను. దేవాలయ ధర్మం కేంద్రంగా విశ్వ హిందూ పరిషత్ ఈరోజు జరిపినటువంటి ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. రేపు హైందవ శంఖారావం జనవరి 5వ తేదీన చలో విజయవాడ, దానికి కూడా అందరూ కూడా అర్చకులు, పురోహితులు మద్దతు తెలపాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకయ్యానంటే సమాజంలో విశ్వ హిందూ పరిషత్ చాలా బాధ్యతగా అందరినీ కూడా, సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా మన ధర్మం వైపుకు తీసుకుని వెళ్ళేటటువంటి బాధ్యత విశ్వ హిందూ పరిషత్ భుజాన్ని వేసుకుని, ఈ విశ్వ హిందూ పరిషత్తులో మనమందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా హైందవ సోదర సర్వే, హిందువులంతా కూడా సోదరులుగా భావించి, హిందువులకు ఎటువంటి కష్టం వచ్చినా, ఆపద వచ్చినా విశ్వ హిందూ పరిషత్ ముందుగా ఉండి నడిపించేటటువంటి బాధ్యత యొక్క విశ్వ హిందూ పరిషత్ పై ఉంది. ఈ విశ్వ హిందూ పరిషత్ ఎవరంటే అంతా కూడా మనమే. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగం వహించి మనందరూ కూడా ఈ యొక్క లోక సమస్త సుఖినో భవంతు కోరుకునేటటువంటిది ఒక
హైందవులు మాత్రమే, కొంతమంది మాత్రం నా మతం గొప్పది నేను గొప్పవాడిని అనేటటువంటి రకంగా కాకుండా ఈ యొక్క హైందవ సోదర సర్వే అనేటటువంటి రకంగా లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి కోరుకునేటటువంటిది విశ్వ హిందూ పరిషత్. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. ప్రభుత్వ కళాశాలలో మెరుగైన ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించేందుకు ప్రిన్సిపల్స్, అధ్యాపకులు కృషి చేయాలని సూచించిన నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి. ఐఎంఏ ఉమెన్ వింగ్ ఆధ్వర్యంలో ఇంటర్ కళాశాల విద్యార్థులకు హెల్త్ అవేర్నెస్ అండ్ క్విజ్ కాంపిటీషన్. ఫేక్ కాల్స్, వాయిస్ మెసేజ్లతో మోసపోవద్దని సూచించిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. అట్టహాసంగా ప్రారంభమైన 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ జనవరి నెల 5వ తేదీ విజయవాడలో నిర్వహించనున్న 5వ శంఖారావాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన విహెచ్పి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.